హలో అండి. పార్ట్ 1లో స్టఫింగ్ రెడీ చేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న ముద్దని ఇలా ఓవెల్ షేప్ వచ్చేటట్టు బాగా ఒత్తుకోవాలి. ఇలా అన్ని షీట్స్ రెడీ చేసుకున్న తర్వాత మధ్యలో కట్ చేసుకొని ఒక్కో షీట్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్ అప్లై చేసుకుంటూ ఇలా రెండు సైడ్స్ని జాయిన్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా స్టఫింగ్ పెట్టుకొని రిమైనింగ్ సైడ్స్ కూడా క్లోజ్ చేసుకోవాలి. ఇలా వాటర్ అప్లై చేయడం వల్ల మనం జాయిన్ చేసినవి ఊడిపోకుండా ఉంటాయి. లేదు అని అంటే మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు స్టఫింగ్ బయటికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి బాగా ఒత్తుకోవాలి. ఇలా చేసుకున్న సమోసాల్ని 10 నిమిషాలు గాలి కారనివ్వాలి. తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలి. దీన్ని లో టు మీడియంలో ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, మన సమోసా రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి తప్పక కమెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ and please do subscribe.